నో వర్క్ నో పే విధానం చట్టసభల్లో రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారని, ఎమ్మెల్యేల అంశంలో అలా ఎందుకు చేయరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. నో వర్క్ నో పే విధానానికి అనుగుణంగా చట్టం చేయాలన్నారు. ఈ మేరకు అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని అయ్యన్న పాత్రుడు కోరారు. శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. రెండోది ఏంటంటే, ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి